హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్స్లో కొత్తిమీర మజ్జిగను ఎలా చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ అనగానే మనం రకరకాల డ్రింక్స్ మజ్జిగలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ కొత్తిమీర బటర్ మిల్క్ని తప్పకుండా ట్రై చేయండి. బాడీలో వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. అలాగే ఎండలో నుంచి వచ్చినప్పుడు ఇవి ఒక్కసారి తాగి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. ముందుగా దీనికోసం 1 కప్పు పెరుగుని తీసుకున్నానండి నేను. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. మనము ఎంత బాగా వీలైతే అంత బాగా బీట్ చేసుకోండి. ఇలా బీటర్తో చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి పెరుగు. ఇప్పుడు దీనిలోకి కావాల్సినవి కొద్దిగా కరివేపాకు, 1 ఇంచు అల్లము, కొద్దిగా కొత్తిమీర, 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలు, కొద్దిగా జీలకర్రని తీసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ పిల్లలు ఇలా ఉంటే తాగరు అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను మజ్జిగ అంటే పర్సనల్గా నేను పల్చగానే చేస్తానండి. పల్చగా తాగటం వల్ల మన బాడీకి చాలా మేలు చేస్తుంది మజ్జిగ. సో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా ఈ మజ్జిగలోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో ఎమ్మీగా ఉండే కొత్తిమీర మజ్జిగ అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనిలో మనం నిమ్మకాయ యాడ్ చేయట్లేదండి. నిమ్మకాయ యాడ్ చేయకుండానే ఈ బటర్ మిల్క్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎండలో నుంచి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ మజ్జిగ ట్రై చేయండి. వెంటనే మనము బాడీలో చాలా చల్లగా అనిపిస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది. సో ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో సమ్మర్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.